అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. మనం ఇంతవరకు అనేక వీడియోల ద్వారా శాస్త్ర ప్రమాణంగా దేవుడు పుట్టడు, కనిపించడు, మరణించడు, అలా పుట్టని, కనిపించని, మరణించని వాడే దేవుడు అని నిరూపించి ఉన్నాం కదండి. అయినప్పటికీ ఇది డైజెస్ట్ చేసుకోలేని కొందరు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారండి. ఏమని అంటే, దేవుడు పుట్టడు అని చెప్తున్నారు, దేవుడు పుట్టలేని అసమర్థుడా అని. సపోజ్ 10 మంది స్నేహితులు సిగరెట్ కాలుస్తూ మద్యం తాగుతూ గడుపుతున్నారనుకోండి. వారిలో ఒకడు మాత్రం ఇటువంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉన్నాడనుకోండి. ఒక సందర్భంలో వీరందరూ కూడా అతనిని బలవంతం చేయడం జరుగుతుంది. ఒక్కసారి తాగి చూడు అని. కానీ అతను ఎటువంటి వాటికి దూరంగా ఉంటాడు అని ముందే అనుకున్నాం కదండి. కాబట్టి అతను ఒప్పుకోడు. అప్పుడు వీళ్ళు జనరల్లీ అనే మాట ఏంటండి, వీడు తల్లిదండ్రులకి భయపడుతున్నాడురా, వీడికి జీవితాన్ని ఎంజాయ్ చేసే తెలివి లేదు, ఉన్న ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా ఎలా గడపాలో తెలియని దద్దమ్మ, ఎవరో ఏదో అంటారని భయపడుతున్న పిరికి పంద, జీవితాన్ని ఆస్వాదించడం తెలియని అసమర్థుడు. ఈ విధంగా అతనిని ఎలా అయినా రెచ్చగొట్టి ఈ చెడులోకి లాగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుందండి. ఎన్ని చెప్పినా, ఎంత రెచ్చగొట్టినా అతడు ఈ చెడులకి దూరంగానే ఉంటాడు తప్ప, ఈ చెడులకి వారు వశమైపోయినట్లుగా ఇతను బానిస కాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను వారు అన్నట్లుగా అసమర్థుడా, లేక ఇంద్రియ లోలత్వానికి వశము కాని సమర్థుడా? అలాగే ఆహార నియమాలు పాటిస్తూ క్రమశిక్షణాయుత జీవితాన్ని గడుపుతున్న వారిని చూసి దానికి భిన్నంగా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ కొవ్వు పెంచుకున్న వారు జాలిపడతారండి కదా. ఇదేంట్రా, ఈ జీవితం ఎంతో చిన్నది, మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్నప్పుడే కదా మనం అనుభవించాలి, ఆస్వాదించాలి అన్ని రుచులు. నువ్వు ఇలా నోరు కట్టుకుని ఉంటే ఎలాగా అని వాపోతూ ఉంటారండి. వీడికి జీవించడం చేత కానీ అసమర్థుడు అని కూడా అనడం కద్దు. మీరు చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తించి తదనుగుణంగా క్రమశిక్షణాయుతంగా జీవించేవాడు అసమర్థుడా, ఆరోగ్యం విలువ తెలుసుకుని తదనుగుణంగా నడుచుకుంటున్న సమర్థుడా? ఈ 2 ఉదాహరణలు నేను ఎందుకు చెప్పానంటే, ఇతరులు చెడుదారిలో వేగంగా వెళ్ళిపోతున్నా వారితో పాటు వెళ్ళక ఆగి ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకుని అందులో ప్రశాంతంగా జీవన ప్రయాణం సాగిస్తున్న వారు ఈ చెడుల్లో ఉన్న వారికి అసమర్థుడిగా కనిపించినంత మాత్రాన ఇంద్రియ లోలత్వాన్ని జయించిన సమర్థుల, వీరిలాగా ఇంద్రియాలకు వ్యామోహాలకు బానిసైపోయిన అసమర్థులవుతారా అండి? ఎందుకొచ్చిందిలే అని భయపడుతూ మంచిదారిలో మిగిలిపోయిన వారి గురించి నేను మాట్లాడట్లేదండి. కానీ ఇది చెడు కాబట్టి దీని జోలికి వెళ్ళకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి ప్రలోభం పెట్టే పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ ప్రలోభాలకి లొంగకుండా నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సంస్కారం, ధర్మం అనే వాటి గురించి, మంచి దారిలో నడుస్తున్న వారి గురించి నేను చెప్తున్నానండి. ఇతరులకి వారు అసమర్థులుగా కనిపించవచ్చు, కానీ అది అసమర్థత అనాలా, వివేకం అనాలా?
అని అడిగితే మీరేమంటారండి? అది అసమర్థత ఎందుకు అవుతుంది? అతను చెడుల పాలు పడకుండా దృఢ నిశ్చయంతో మంచి వైపు అడుగులు వేస్తున్న సమర్థుడు అని కదా అంటారు. మరి ఇతనిని వీడికి జీవించడం చేత కాదు, దద్దమ్మ, పిరికి పంద, అసమర్థుడు అని గేలి చేసిన వారికి తెలుసండి, నిజానికి తాము ఇంద్రియాలకి వశమైపోయిన, వ్యామోహాలకి బానిసలైపోయిన అసమర్థులు తాము అని, వీటిని జయించిన సమర్థుడు అతనే అని తాము చేస్తున్న పనిని సమర్థించుకోవడానికి వారు ఆ పని చేయని వారిని ఈ విధంగా గేలి చేస్తారు తప్ప వారికి తెలుసు తాము జీరోస్ అని, అతనే హీరో అని. అలాగే ఈ ప్రశ్న వేసిన వారికి, అంటే దేవుడు పుట్టడు అంటున్నారు, ఆయన పుట్టలేని అసమర్థుడా అని అడుగుతున్న వారికి కూడా తెలుసు దేవుడు ఘటన సమర్థుడు అని. ఎందుకంటే మనం అనేక శాస్త్రవచనాల ద్వారా తెలుసుకున్నాము, ఈ సృష్టి యావత్తు అయిపో అంటే అయిపోయింది, ఆగిపో అంటే ఆగిపోతుంది, సమస్త సృష్టిని పుట్టించి పోషించి లయం చేయగల సర్వసమర్థుడు దేవుడు అని. అటువంటి వాడికి ఏ బలహీనత ఉండదు కదండి. అటువంటప్పుడు పుట్టలేని అసమర్థత మాత్రం ఉంటుందా? మరి ఆయన పుట్టలేని అసమర్థుడా అంటే కాదు, పుట్టవలసిన అగత్యం లేని సర్వసమర్థుడు అనేది జవాబండి. దేవుణ్ణి యథార్థంగా తెలుసుకోకపోవడం వల్లనే జనులు జారిపోతున్నారు అని భగవద్గీత 9వ అధ్యాయం 24వ శ్లోకం అందుకే చెప్పిందండి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనా తశ్చ వంతితే. ఏలయనగా సమస్త యజ్ఞములకు ప్రభువును, భోక్తను, యజమానుడను నేనే అయ్యున్నాను, ఇట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుట లేదు, అందువలన జారిపోచున్నారు. చూడండి, దేవుడు ఎంత సర్వౌన్నత్యము కలవాడో, కానీ ఈ విషయం గుర్తించకపోవడం వలన జారిపోతున్నారు అని చెప్తుందండి ఈ శ్లోకం. అలాగే దేవుడి పట్ల యథార్థమైన అవగాహన లేకుండా ఆయనకి శోభించని విషయాలను ఆయనకి అంటగడుతున్నారు. అంటే ఆయన మనలాగే గర్భవాసం చేశాడు, మనలాగే ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనలాగే ఆయన పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి మరణించాడు, కానీ దేవుడైన కారణంగా తిరిగి పునరుజ్జీవించాడు, ఇంకా దేహాలు ధరించాడు, అవతారాలు దాల్చాడు. ఇలా ఎన్నో శోభించని విషయాలను ఆయనకు అంటగడుతున్నాం కదండి. దీని ద్వారా మనం ఇండైరెక్ట్గా ఆయనని చాలా తగ్గిస్తున్నామండి. ఎందుకని? ఈ భూమి మీద ఆయన పుట్టాడు, కనిపించాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మన కోసం రక్తం చిందించాడు, ఇలా ఇంకా ఎన్నో మనకున్నటువంటి బంధాలు, బలహీనతలు దేవుడికి కూడా ఉన్నాయి అన్నట్లుగా భావించడమే ఆయనను తగ్గించినట్లు. కాబట్టి ఇది మహాపాపము అని శాస్త్రాలు వాకృచ్చాయండి. ఈ విధంగా ఆయనకి శోభించని విషయాలను ఆయనకు అంటగట్టి ఆయనను అసమర్థుడిగా చిత్రించాము కాబట్టే ఈ ప్రశ్న అడగగలిగాము, ఆయన పుట్టలేని అసమర్థుడా అని. అంతే తప్ప ఆయన పుట్టకుండానే సమస్తము జరిపించగల సమర్థుడు అన్న విషయాన్ని విస్మరించినప్పుడే ఇటువంటి ప్రశ్న వేయగలుగుతామండి. మరి ఆయన సమస్తాన్ని పుట్టించగల సమర్థుడా, లేక ఆయనే పుట్టలేని అసమర్థుడా? ఎలా తీసుకోవాలండి?
ఈ సమస్త సృష్టి నడుస్తుంది అంటే కారణం ఎవరు? అటువంటి దేవుణ్ణి పట్టుకుని అసమర్థుడని ఎలా అనగలుగుతామండి? ఆయనకి పుట్టవలసిన అగత్యం లేదు. ఇది మనం గుర్తించవలసిన విషయం అండి. ఎందుకు? ఆయన సర్వసమర్థుడు కదా, సర్వ సృష్టికర్త కదా, సర్వలోకాల పోషకుడు కదా. ఇలా గుర్తించిన వారే కదా ఆయన పాపం పుట్టలేడా అని అడుగుతారు. అందుకే భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం తెలియచేసిందండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. నేను సమస్త జగత్తుకు ఉత్పత్తి కారణమైన వాడను, నా వలననే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తి భావముతో నన్ను భజించుచున్నారు అని. దీన్ని బట్టి ఏం తెలుస్తుందండి? దేవుడు ఇంతటి సమర్థుడు అని గుర్తించిన వారే వివేకులు. వివేకవంతులు ఆయన సర్వ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. వారికి ఎటువంటి ప్రశ్న రాదండి. ఎవరైతే ఆయనని గుర్తించరో వారికి మోక్షం ఉండదు అని ఇటువంటి యథార్థమైన అవగాహన భగవంతుని పట్ల లేని వారే ఎక్కువ మంది ఉన్నారు. వారు మోక్షానికి అనర్హులు అని భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనుచున్నాడు. కాబట్టి దేవుణ్ణి, సర్వ మానవులకి సృష్టికర్త, ఇంతటి సమర్థుడైన దైవాన్ని పుడతాడు, మనలాగే అన్ని కష్టాలు పడతాడు, మనలాగే మరణిస్తాడు, ఇదంతా మన కోసమే. ఆయన ఇలా పుట్టడం ద్వారా, దేహాన్ని ధరించడం ద్వారా, ఈ భూమి మీదకి దిగి రావడం ద్వారా మాత్రమే చేయగలడు. కాబట్టి దేవుని మహిమతోనే ఆయన ఇలా కూడా వచ్చేసాడు అని అనడం ఎలాంటిదంటే, ఆయన ఇలా రాకుండా ఆ పనిని నిర్వర్తించలేడు అని చెప్పడం అండి. ఇది మరి ఆయన సర్వ ఔన్నత్యాన్ని తగ్గించినట్లే కదా, అర్థం చేసుకోకపోవడమే కదా. అందుకే ఇది మహాపాపము. ఇటువంటి పాపానికి పాల్పడిన వారికి కష్టాలు, దుఃఖాలు, క్లేశాలే ఉంటాయి అని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకున్నామండి. అయినప్పటికీ ఎందుకు మనం ఈ పాపానికి దూరంగా జరగలేకపోతున్నాము? శాస్త్రాలను చదువుతున్నాము, శాస్త్రాలు మావి అని గర్వంగా చెప్పుకుంటున్నాము. కానీ శాస్త్రం తెలియజేసిన సత్యాన్ని మాత్రం మనం విశ్వసించట్లేదు, ఆచరించట్లేదు. పైగా ఈ సత్యాన్ని విస్మరించి దీనికి విరుద్ధంగా పుట్టినవాడిని, కనిపించిన వాడిని, మరణించిన వాడిని, ఈ ప్రకృతికి అతీతంగా లేని వాడిని, అంటే ఈ సృష్టిలో తాను ఒక సృష్టితము అయిన వాడిని దేవుడు అంటున్నామండి. మరి భక్తికి ప్రాతిపదిక దైవం. ఆ దైవం పట్లే అవగాహన లేనప్పుడు వారు పాటించే భక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరే కదండి, గురి తప్పిన బాణం కదా. అవసరమా అండి ఈ పాపం? దీనికి దూరంగా జరగలేమా? పుట్టినవాడిని, కనిపించిన వాడిని, మరణించిన వాడిని, ఈ ప్రకృతిలో తాను సృష్టితంగా ఉన్నవాడిని దేవుడు అనకుండా అసలైన దేవుడిని మాత్రమే దేవుడు అంటూ ఆయన ఆజ్ఞాపాలన చేయలేమా అండి? ఆలోచించాలి. మనకి ఏది శ్రేయస్కరం? మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి? భక్తుడు అని ఎవరు అనిపించుకుంటారు? ఏ భక్తుడు దైవానికి నిజంగా ఇష్టడవుతాడు?
ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆయనని పుడితే తప్ప ఈ కార్యం సాధించలేని అసమర్థుడు అనుకున్నవారా? ఆయన అయిపో అంటే అయిపోతుంది ఏదైనా, కానీ వద్దు అంటే ఆగిపోతుంది. మానవుడు తప్ప సమస్త సృష్టి ఆయన కనుసన్నల్లో మెలుగుతుంది. ఆయన చెప్పినట్లుగా వింటుంది, నడుస్తుంది. ఒక్క మానవుడికేనండి ఈ విపరీతపు ఆలోచనలు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని శాస్త్రాలు చెప్తున్నా ఎందుకు ఈ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాము? ఆలోచించాలండి. కొందరిని దేవుణ్ణి చేసి వారి కోసం ఏదో చేయడం కష్టమైన పనేం కాదు. కానీ కనిపించని దైవం కోసం, ఆయన ప్రసన్నత కోసం ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ కనిపించని దైవాన్ని ఆరాధించడం కష్టమైన పనండి. ఏదో ఒక రూపాన్ని తలుచుకోకుండా ఆయన ఉనికిని అనుభూతి చెంది ఆయన చెప్పినట్లుగా ధర్మబద్ధంగా జీవితం గడపడం కష్టమైన పనే. కాబట్టే ఆ పని చేసిన వారు తనకెంతో ఇష్టలు, వారికి మోక్షము అని భగవంతుడు చెప్పడం జరిగిందండి. కనిపించిన వారి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవడం చాలా సులువేనండి. కానీ కనిపించని వాడిని గుర్తించి కనిపించకపోయినా కూడా ఆయనకి భయపడుతూ ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం గొప్ప. కాబట్టే ఈ గొప్ప పనికి గొప్ప ప్రతిఫలం, అది మోక్షం అనండి, నిత్య రాజ్యం అనండి, జన్నత్ అనండి, ఎటర్నల్ పీస్ అనండి, ఇంత గొప్ప ప్రతిఫలం ఇస్తాను అని అనేక వాక్యాల ద్వారా మనకి తెలియచేయడం జరిగిందండి. శాస్త్రాలు కలిగించిన అవగాహనతో దేవుణ్ణి గుర్తించి జీవిత సాఫల్యం పొందుదామా? శాస్త్ర విరుద్ధంగా దేవుడు పుట్టాడు, మనలాగే కనిపించాడు అని ఆయనని కించపరుస్తూ పాపులవుదామా? చాయిస్ ఈజ్ యువర్స్. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.